ద చర్చ్ ఈజ్ అండర్ అటాక్. వీఆర్ అండర్ 666. సాతాను అటాక్లో, ఎందుకంటే సినిమా యాక్టర్లాగా తయారైనారు. ఎవరు ఈ పాస్టర్లు గీస్టర్లు కూడా ఎవరు నేర్పట్లా, ఎవరు ఇళ్ళకు కూడా రావటంలే, గద్దించట్లే. ఇదివరకు మా దైవజనులు సడన్గా వచ్చేసేవాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా. మేము విసిగిపోయేవాళ్ళం ఏం కాదు. వాళ్ళు వచ్చి కూర్చుంటే వెంటనే చాపేసేయాలి, అన్ని పనులు వదిలేసుకొని. ఇప్పుడు అట్లా వస్తే విసుక్కుంటారు, ఏంది సేవకుడు ఇట్టొచ్చాడు అని. ఆ స్వాతంత్రం పోయింది, దిద్దుబాటు లేదు. టీవీ స్క్రీన్ చర్చెస్ వచ్చేసినాయి. వాడు ఎక్కడో ఉంటాడు కాపరి, వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఒకళ్ళ వాక్యం బాగుంటే బాగుంది, ఆహా ఓహో. దిద్దుబాటు చేసేవాళ్ళు ఎవరు లేరు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఈ నాజీరు చేయబడినవాడు, ఇంత పెద్ద ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నా దాంట్లో ఉన్న ఒక్క రూల్ కూడా తెలియదు. చాలామందికి బైబిల్లో ఏముందో కూడా తెలియదు. మెగా చర్చెస్కి పోయే వాళ్ళకి అసలు తెలియదు. ఐఎమ్ ఛాలెంజింగ్ దేమ్. అందుకని చెప్పి చిన్న చర్చెస్ వాళ్ళు చాలా ఇదా అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే. యెహోవా ఉత్తముడని నువ్వు చదివి